ఫిబ్రవరి 13 దేవుని వాగ్దానం. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. యెషయా గ్రంథం 30:19. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో రకాలుగా మనము కన్నీళ్లు విడవలసిన అవసరత ఏర్పడుతుంది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నావా? ప్రభు యొక్క మహాకృపను బట్టి నీ నోటి నిండా నవ్వొచ్చిందా, లేక కన్నీళ్లతో నువ్వు ఉన్నావా? ప్రియ విశ్వాసి, దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని గమనించినట్లయితే నీవిక మీదట కన్నీళ్లు ఏమాత్రము విడువవు. దేవుడు మన జీవితంలో దుఃఖదినములు సమాప్తం చేయుటకు, మన యొక్క కష్టదినాలను తొలగించుటకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మానవుని రూపం ధరించి దేవునితో మానవుని కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని బలపరచటానికి, కోల్పోయిన అనుబంధాన్ని తిరిగి ఇవ్వటానికి, విశేషంగా నీకున్న దుఃఖ దినములను సమాప్తం చేయటకే ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మనము మన స్వయంకృత అపరాధం వలన దుఃఖాలు తెచ్చుకునే వారంగా చాలాసార్లు ఉంటాం. కానీ ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ప్రభువు నీకు ఆనందాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ కన్నీళ్లను తుడవటానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ కన్నీళ్లకు ఏ సంగతి కారణమో నాకు తెలియదు, కానీ ప్రభువు ఆ కన్నీళ్లు నీకు రాకుండా కన్నీళ్లను ఆనంద బాష్పములుగా మార్చడానికి ప్రభు ఎంతో నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి అలాంటి దేవుని యొద్దకు నువ్వు రావడానికి ఇష్టంగా ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ప్రభుని ఆరాధించి, స్తుతించి, ఘనపరిచే వారంగా ఉండాలి. ఆయన ఎప్పుడైతే మనము ఆయనను నమ్ముకుని ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్తామో అప్పుడు ప్రభు మనకు సంతోషాన్ని, మహా ఆనందాన్ని ఇవ్వటానికి ఇష్టత చూపుతూ ఉంటాడు. మరి ఆయన మీద ఆధారపడి ముందుకొచ్చి ఇప్పుడే ఆయన వైపుకు తిరగలవా? నీ కన్నీళ్లను తుడిచే దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, కన్నీళ్లు తుడిచి వారి హృదయంలో ఉన్న దుఃఖాలను తొలగించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప విజయాలు దయచేయండి. దేవా, నీవే వారికి తోడుగొండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.